హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. సో ఇవాళ వచ్చేసి మన తెలంగాణ స్టైల్ పచ్చి కొబ్బరి ముట్టీలు ఎలా చేస్తారో చూసాను. తెలంగాణలో అయితే ఇది చాలా చాలా ఫేమస్. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. చాలా సింపుల్. ఫస్ట్ మనకి కొబ్బరి కావాలి, కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు. అవి మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి తురుముకున్నా ఓకే, కానీ సన్నగా కట్ చేసి పెట్టుకొని. అండ్ మనకు కావాల్సింది బేసన్. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిర్చీలు, మనం ఎంత కారం తింటామో అంత పచ్చిమిర్చి. అండ్ ఫస్ట్ వచ్చేసి జార్ తీసుకొని దానిలో మన పచ్చి కొబ్బరి వాష్ చేసేసుకొని నీట్గా అవన్నీ ఈ జార్లో వేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ కొబ్బరి తురుముకోవాలి. కొబ్బరి తురుముకున్న తర్వాత మళ్ళీ తర్వాత పచ్చిమిరపకాయలు. సో కొంచెం కొంచెం చూస్తూ తురుముతూ ఉండాలి. సో చూసారా, ఫస్ట్ ఇట్లా, తర్వాత అది కొంచెం తురిమిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి, మళ్ళీ ఒకసారి తురమండి. చూడండి ఓకే, మనకి కన్సిస్టెంట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా దీన్ని తీసుకొని ఒక పక్కన ఒక బౌల్లో వేసేసుకోండి. మొత్తము వాటర్ ఉండదు, చూసుకొని చేయండి. సో చూసారా, మొత్తం ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బేసన్ ఉంది కదా, ఆ బేసన్ ఒకసారి ఏమంటారు పొడి పొడిగా చేసుకోండి, ఎందుకంటే లమ్స్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది. చూసి పొడి పొడిగా తీసుకొని దానిలో వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. డైజెషన్కి కూడా మనకి చాలా అంటే చాలా మంచిది. సో ఇక్కడ చూపించినట్టుగా అన్నీ ఒక్కొక్కటి వేసుకొని చూడండి. అంత వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. నేను దీనిలో ఏం వేయలేదు, జస్ట్ ధనియాల జీలకర్ర పొడి మాత్రం వేసిన, గరం మసాలా వేయాలి. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత మొత్తం చేత్తోనే కలుపుకోండి, స్పూన్స్ ఇవన్నీ యూజ్ చేయకండి. చేత్తో కలిపితే ఏంటి అంటే ఎలాంటి లమ్స్ లేకుండా నీట్గా మొత్తం అన్నీ ఈక్వల్గా కలిసిపోతాయి అనమాట. సో కలిసిపోయిన తర్వాత బియ్యం పిండిని నేను మిక్స్ చేశాను ఇక్కడ. 2 to 3 స్పూన్స్ బియ్యం పిండిని, ఎందుకంటే బయట క్రిస్పీగా లోపడేమో సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. కలిపిన తర్వాత కొత్తిమీర కూడా వేయండి. అబ్బా, అక్కడక్కడ కొత్తిమీర వస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకి. ఆ ఫీలే వేరే, అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పక్కా ట్రై చేయండి. ఎలాంటి లమ్స్ లేకుండా మొత్తం మెత్తగా కలుపుకోండి. మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి చూడండి అది ఇట్లా వడ షేప్లో వస్తుందా లేదా అని చెప్పి. సో చూసారా, నాకైతే ఈ కన్సిస్టెంట్లో వస్తుంది. నేనైతే చిన్న కొబ్బరి 2 తీసుకున్నాను అనమాట. సో మీరు ఏది తీసుకుంటే దాన్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోండి అన్నిటివి. సో పక్కన కడాయి పెట్టుకొని మంచిగా బాణీలో ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రై ఆర్ షాలో ఫ్రై ఇట్లా చేసుకున్నా బాగుంటుంది. డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాను. నేను పక్కన బౌల్లో టిష్యూస్ వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వేడివేడిగా తీసి అందులో గిన్నెలో వేసేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది కదా, ఎక్కువ ఆయిల్ ఉండదు. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు దీనికి, కానీ చూసి. సో ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం వేసి చూశాను అది ఆయిల్ అనేది వేడి అయిందా లేదా అని. ఇక్కడైతే ఆయిల్ వేడి అయింది. సో నేను పక్కన ఏమంటారు కొబ్బరి పేస్ట్తో చిన్నగా ముట్టీలు చేస్తున్నాను. ఒక్కొక్కటి మెల్లగా చేసుకుంటూ మెల్లిగా సైడ్ నుంచి వదలండి, ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా, మనకి వేసినప్పుడు హ్యాండ్స్కి అతుక్కున్నా అది పడకపోయిన టైంకి ఆయిల్ పడుతుంది. సో చూసి జాగ్రత్తగా కార్నర్స్ నుంచి మెల్లిమెల్లిగా వదిలేయండి. అండ్ పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోండి అబ్బా బౌల్లో, ఎందుకంటే ఆ వాటర్ దానిలో ముంచేసి పక్క నుంచి ముద్ద తీసి వేసినాం అనుకో మన హ్యాండ్స్కి కూడా అంటదు, తొందరగా కూడా అవి ఆయిల్లో సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో చూసారా, ఫస్ట్ వేయంగానే కదపకండి అబ్బా, కదిపితే షేప్ అవుట్ అయిపోతుంది. సో కొంచెం ఈ కలర్ అయిన తర్వాత ఒక్కసారి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తిప్పుకోండి, ఎందుకంటే మనం ఒకటే దగ్గర వేసినాం కదా, అతుక్కొని కూడా ఉంటాయి. సో ఒక్కొక్కటి మెల్లిగా ఓపిక తెచ్చుకొని మరి మెల్లిగా తిప్పినారనుకో మీకు కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ ఆరెంజ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడికైతే ఓకే 60% మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి కాబట్టి సో మెల్లిగా తీయండి, జాగ్రత్తగా తీయాలి. విరిగిపోతే అస్సలు బాగుండవు. టేస్ట్ మాత్రం ఇట్లా తింటే సూపర్ ఉంటుంది. ఈ షేప్ అనే కాదు, మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో మీరు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసినారా, అదే చూపిస్తున్నాను. ఇంత ఫ్రై అయింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అది. సో చూసారా, ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ వేసేస్తే కూడా ఈ కలర్లో ఉన్నప్పుడే మనం పక్కకు తీసి పెట్టేస్తే అందులో ఉన్న వేడికి అది ఇంకా కొంచెం ఫ్రై అయిపోతుంది. అది రెడ్గా అయిపోయిన తర్వాత తీసినాం అనుకోండి, పక్కకు తీస్తే మాడిపోతుంది, చేదు అనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సేమ్ అన్నీ అట్లనే చేయాలి. కొబ్బరి తీసుకోవాలి సేమ్ యాజ్ యూజువల్. నాకైతే దగ్గరగా 2 to 3 వాయర్స్ పడ్డాయి. మిగతా సేమ్ కూడా యాజ్ యూజువల్ నాకు ఫస్ట్ టైం ఎట్లా చూపించినాం అట్లనే సైడ్ నుంచి వేస్తూ అది ఫస్ట్ ఆరెంజ్ అయిపోవాలి. ఫస్టే కదపొద్దు, అది ఆరెంజ్ కలర్కి మారిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి.
అది కూడా మొత్తం కాలి రెడ్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసేయాలి. అది కొంచెం ఆడిన టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. అండ్ దీంతో ఓన్లీ ఇది స్నాక్ అని ఇప్పుడు నేను స్నాక్స్గా చూపిస్తున్నా. ఇది స్నాక్స్ అని కాదు, పప్పు చారుకి కానీ పప్పుకి కానీ రసంకి కానీ అంచు పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఈ కొబ్బరి ముట్టిలతోని కూర కూడా చేస్తారు. కొబ్బరి ముట్టిల కుర్మా అని, కొబ్బరి ముట్టిల కర్రీ, ఎన్నో విధాలుగా చేస్తారు. కానీ ఎప్పుడైనా బయట మస్తు వాన పడినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది హెల్దీ కూడా అండ్ ఎట్ ఎట్ ఆల్ ఈజీ కూడా. చూసారా ఇంత ఈజీ ప్రాసెస్ అసలుకి. కొంచెం ఆయిల్ ఫ్రై చేసే దగ్గరే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. మీరు పక్కా అంటే పక్కా ట్రై చేయాలి. సో చూసారు కదా కొబ్బరి ముట్టిలు ఎంత ఈజీగా అయిపోయిందో. నాకు పచ్చి కొబ్బరి ముట్టిలు అంటే చాలా ఇష్టం. ఇంకా మా మమ్మీ చేసినప్పుడు అయితే ఎంత వదలనబ్బా నేను, అంత పిచ్చి. చాలా అంటే చాలా నేను మమ్మీ దగ్గర నేర్చుకునే రెసిపీ ఇది. నాకైతే ఇది చాలా ఫేవరెట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చూసారా ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా మన కొబ్బరి ముట్టిలు. ఆహా, వేడిగా బయట చల్లగా వాన పడినప్పుడు వేడిగా కొబ్బరి ముట్టిలు వేసుకొని తింటే స్వర్గమే కిందనే కనిపిస్తుందమ్మా, బయటనే అవసరం లేదు. సో చూసారా, ఆహా, లోపడేమో సాఫ్ట్గా, బయట ఏమో క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా, బాయ్.